శ్రీ గోవర్ధనాథేశ్వర స్వామి ఆలయానికి సమీప దూరంలోని రాచపాళ్యం గ్రామానికి ఈశాన్య దిశలో శ్రీ బాలగురునాథేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. ఉత్కృష్టమైన ఉన్నతమైన గొప్ప చరిత్ర గల మర్రి చెట్టు నీడలో ఉన్న ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. భక్తులు మఠవలం గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ బాలగురునాథేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరుతారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం రాచపాళ్యం అనే పేరుగల శ్రీ బొమ్మరాజపురం గ్రామంలో 3 లోకాలకు ముచ్చట కొలిపే విధంగా 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. 400 సంవత్సరాల ఈ వటవృక్షం క్రింద త్రిమూర్తులు, త్రిగుణాతీతులైన వినాయక, దేవసేన నాయకులు ఏకశిలలో వెలసిన మనోహర పవిత్ర పంచమూర్తుల ఏకశిలా విగ్రహ దృశ్యం సర్వజనులకు సందర్శనీయమై శ్రీ బాలగురునాథేశ్వర స్వామిగా విలసిల్లుతూ ఉంది. ఈ స్వామి ఇక్కడ వెలవడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. ఇప్పుడు చూస్తున్న ఈ వటవృక్ష నీడలో ఉన్న పుట్టలో ఓ పెద్ద నాగుపాము ఉండేది. ఆ పాము ఆ గ్రామ ప్రజలకు విశేష పర్వదినాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. బ్రహ్మ ముహూర్తాన గ్రామంలోని ఒక వృద్ధునికి బాల్య వయసులో ఉన్న ఈశ్వరుడు కలలో కనిపించి, నా యొక్క కంఠాభరణమైన నాగేంద్రుడు మీ గ్రామంలో కొలువై ఉన్నాడు, నన్ను మీరు అచ్చట ప్రతిష్ఠించి కొలిచినట్లయితే కోరిన కోర్కెలు తీరుస్తానని తెలిపాట. ఇలా స్వప్న సాక్షాత్కారమైన ఈ స్వామి శ్రీ బాల గురునాథేశ్వర స్వామిగా భక్తుల చేత కొలవబడుతున్నాడు. ప్రతి సోమ, శుక్రవారాలు, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, త్రయోదశి, ప్రదోషాలు, శని త్రయోదశి పూజలు, శివరాత్రి పూజలు ఇక్కడ జరుగుతాయి. సంక్రాంతి పర్వదినాల్లో కార్తీక దీపోత్సవం, నవరాత్రి ఉత్సవాలు, ఆది కృత్తిక, వినాయక చవితి పూజలు విశేషంగా జరుగుతాయి. ఈ పుణ్యధామంలో వెలిసిన దైవ పంచకాన్ని దర్శించిన వారికి ఆపదలు తొలగిపోతాయి. ఆయురారోగ్య సౌభాగ్యాలు, సంతాన సౌఖ్యం, సకల సంపదలు సంప్రాప్తిస్తాయి. ఇహపర సాధకమైన ఈ వటవృక్ష దర్శనం సర్వశుభదాయకంగా భక్తులు భావిస్తారు. త్రిపుర సుందరి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, హస్తదేవి, కామేశ్వరి, భగవాలిని, నిత్య క్లిన్నే, మేరుండే వన్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి త్వరితే. పతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే. పవిత్రమైన వటవృక్షము క్రింద వెలిసిన శ్రీ బాలగురునాథేశ్వర స్వామి వారిని పూర్వీకులు అనేక సాంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. త్రయోదశి మరియు అమావాస్య, పౌర్ణమి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సుమారు 400 సంవత్సరాల పూర్వము మా పూర్వీకులు ఇక్కడ ఒక పుట్ట ఉంది గ్రామానికి ఈశాన్యంలో. ప్రత్యేక రోజుల్లో మాత్రం శుక్రవారాలు, సంక్రాంతి పండుగ, శివరాత్రి ఇటువంటి స్పెషల్ రోజుల్లో మాత్రం ఆ యొక్క నాగేంద్రుడు ఆ గ్రామస్తులకు దర్శనమిస్తాడు. మహాత్మని రక్తపింగళ నేత్రాయ
జటామకుటధారిణి నమో దేవాదిదేవా